నమస్తే. మీకు తెలుసు, ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈరోజు April 7 వరల్డ్ హెల్త్ డే అని జరుపుకుంటారు. సో ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. సో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే టుగెదర్ ఫర్ హెల్త్, లెట్ స్టాండ్ విత్ సైన్స్. అంటే దాని అర్థం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో అంటే మనం పాటించే ఆహార శైలి కానీ, జీవన శైలి కానీ, మనం తీసుకునే మెడిసిన్స్ కానీ, మనం రెగ్యులర్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం కానీ, సో మన ఆహారం అనేది మన చేతుల్లో ఉంటుంది. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే, దురదృష్టవశాత్తు ఇవన్నీ ఈ నియమాలను పాటించడం కానీ, జీవన శైలిని పాటించడం కానీ చాలా వరకు అన్వెరిఫైడ్ సోర్సెస్, చాలా వరకు మనకు సోషల్ మీడియాలో వచ్చే చాలా అన్వెరిఫైడ్ సోర్సెస్ చూసి చాలామంది ప్రజలు, పబ్లిక్ ఏంటంటే, ఇవి పాటిస్తే నా ఆరోగ్యం బాగుంటుందేమో, అది పాటిస్తే నా షుగర్ పోతుందేమో, ఈ మెడిసిన్స్ వలన కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయేమో, ఈ మెడిసిన్స్ వలన హార్ట్ అటాక్ రాకుండా ఉంటుందేమో అని ఇలా రకరకాలుగా తప్పుడు త్రోవలో వెళ్ళి అవన్నీ పాటిస్తున్నారు చాలామంది. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం ఈరోజు ఈ మెసేజ్ అందరికీ కన్వే చేయదలుచుకుంది. ఏంటంటే, మీరు పాటించే ఏ నియమాలు కానీ, మీ ఆరోగ్యం గురించి మీకు వచ్చే ఎటువంటి అనుమానాలు ఉన్నా, మీ జీవనశైలి గురించి మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా, మీరు కంపల్సరీగా మీ డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే డాక్టర్స్గా, వైద్య సిబ్బందిగా మేము ఎప్పుడు కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. సో సైంటిఫిక్గా వాట్ ఎవర్ ఈజ్ కరెక్ట్, సైంటిఫిక్గా వాట్ ఎవర్ ఈజ్ గుడ్ అండ్ ప్రూవన్ అనేది మేము ఎప్పుడు పాటిస్తూ ఉంటాం. అదే ఎప్పుడు అమలుపరచాలని పబ్లిక్కి, ప్రజలందరికీ కూడా కోరుకుంటూ ఉంటాం. ఇంకొక ముఖ్య విషయం కూడా ఏంటంటే, చూడండి, ఆరోగ్యం అనేది కేవలం మన చేతుల్లో మాత్రమే లేదు. మనుషులు అంటే జీవరాశులు, మిగతా జీవరాశులు కూడా చాలా ఉంటాయి. మీకు తెలిసిందే కదా, ఒక వైరస్ ఉంది. ఒక వైరస్ ఎక్కడి నుంచో వస్తుంది, ఎన్విరాన్మెంట్ నుంచి మన బాడీలోకి వస్తుంది. సో మన ఎన్విరాన్మెంట్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తాం కూడా అంతే ఇంపార్టెంట్. బికాజ్ ఆ ఎన్విరాన్మెంట్ని మనం సరిగ్గా ప్రొటెక్ట్ చేయకపోయినా కూడా ఆ వైరసెస్, బ్యాక్టీరియా మన ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపించవచ్చు. సో ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విధంగా కూడా, సో మన ఆరోగ్యంతో పాటు సృష్టిలో మిగతా జీవరాశులు, యానిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ, వాటితో పాటు ఎన్విరాన్మెంట్ని కూడా పరిరక్షించుకొని సైంటిఫిక్ బేస్డ్ ఎవిడెన్స్ ఆర్ టిప్స్ డాక్టర్స్ ద్వారా విని అవి అమలుపరిచి ప్రజలందరూ వాళ్ళ తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని పరిపరుచుకుంటారని కోరుకుంటున్నాను.